మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జాబితా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్. ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32 నుంచి 34% సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. 2029 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్సీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%కి దక్కే అవకాశం ఉందని. అంటే ఈ రెండు వర్గాలకు కలిపి కనిష్టంగా 16%, గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32 నుంచి 34% సీట్లు బీసీలకేనని అధికారులు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కలను పరిగణలోకి తీసుకోమన్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాలో 2996 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదని చెప్పేసి 50%కి మించరాదంటే వీళ్ళొక 34% ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీలకేమో 3 నుంచి 4%, ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%, జనరల్ సీట్లలో మరో 10 నుంచి 12% వచ్చే అవకాశం ఉందట. అదే వాటిలో మిగిలిన పార్టీలు మరి 42 రిజర్వేషన్ కావాలి కదా, 42 ఉండాలి కదా, 34కే స్టాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.